నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను స్వీటీ. నగరంలోని సంకల్ భాగ్లో ప్రజల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సీతారాముల ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముందస్తు పూజలకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు శ్రీ మహాగణపతి పూజతో పాటు హోమ కార్యక్రమాలను నిర్వహించారు. పవిత్ర తుంగభద్ర నదీ తీరంలో సంకల్ బాగ్ వద్ద ప్రజల కోసం నూతనంగా నిర్మించిన శ్రీ సీతారాముల ఆలయంలో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో శ్రీ మహాగణపతి పూజతో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. నేటి నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి 12వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వేద పండితులు తెలిపారు. వరుసగా 3 రోజుల పాటు జరిగే ఈ పూజలు 12వ తేదీన జరిగే పూర్ణాహుతి కార్యక్రమంతో ముగుస్తాయని వారు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే అన్ని ముఖ్య కార్యక్రమాలలో టీజీ వెంకటేష్ దంపతులు పాల్గొంటారని అర్చకులు తెలిపారు. కర్నూలు నగరానికి చెందిన జగదీష్ కుమార్ వరల్డ్ కరాటే ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో జడ్జిగా ఎంపిక కావడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జగదీష్ కుమార్ ను ఆయన అభినందించారు. నగరంలోని హోటల్ మౌరియన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దుబాయ్లో వరల్డ్ కరాటే ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో కథా జడ్జిగా ఎన్నికైన జగదీష్ కుమార్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. ఈ సందర్భంగా జగదీష్ కుమార్ మాట్లాడుతూ తనను క్రీడారంగంలో ప్రోత్సహిస్తున్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు జీవితాంతం రుణపడి ఉంటానని జగదీష్ కుమార్ తెలిపారు. తనకు మొదటి నుంచి క్రీడల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహాయ సహకారాలు అందజేస్తున్నారని వివరించారు. వారి సహాయ సహకారాలు ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. కథ అండ్ కుమితి WKF జడ్జిగా నేను పాస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. దీనికి మెయిన్ మూలమైన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చిన మా ఒక టీజీ భరత్ గారు, అలానే టీజీ వెంకటేష్ సార్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతూ, అలానే ఈరోజు సార్ని కలిసడం జరిగింది. హ్యాపీనెస్ వ్యక్తం చేశారు. అలానే మాకు ఈ ఒక సాధించడం కోసం సపోర్ట్ చేసిన మా యొక్క ఇండియన్ కోచ్ కీర్తన్ కొండ్రు గారికి, అలానే మా యొక్క డిస్ట్రిక్ట్ సెక్రటరీ ప్రెసిడెంట్ చందు గారికి, నా యొక్క WKF జడ్జ్ ప్రవీణ్ గారికి ధన్యవాదాలు. ఈ నెల 12వ తేదీన వీర హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న వీర హనుమాన్ విజయ యాత్ర కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ నాయకులు కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ నాయకులు డాక్టర్ లక్కిరెడ్డి అమరసింహారెడ్డి, ప్రతాపరెడ్డి, నాగోజీరావు తదితరులు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ వీర హనుమాన్ జయంతిని పురస్కరించుకుని వీర హనుమాన్ విజయ్ శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ధార్మిక సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. ప్రతి సంవత్సరం వీర హనుమ విజయ్ శోభయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూడా అలాగే నిర్వహిస్తామని తెలిపారు. వీర హనుమ విజయ శోభయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని హనుమంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. వీర హనుమాన్ శోభయాత్ర సందర్భంగా అందరికీ మొదట శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి నగరంలో అంగరంగ వైభవంగా గత కొన్ని సంవత్సరాల నుండి కూడా మరి ఆనవాయితీగా దగ్గర ఒక 10,000 నుండి 15,000 జనాభాతోని ఈ శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ శోభయాత్రని ఉద్దేశించి మరి లలితాపీఠం జమ్మిచెట్టు దగ్గర సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతుంది. అక్కడి నుండి 1 టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా, అలాగే పూల బజారు, మించిన్ బజారు, పాత బస్ స్టాండు, కోట్ల సర్కిల్, పెద్ద పార్కు, రాజీవర్ సెంటర్ నుండి బుజారుపేట చెట్టు కింద బడి ఆంజనేయ స్వామి దేవాలయం వరకు యాత్ర కొనసాగుతూ అక్కడ యాత్ర ముగుస్తుంది. కాబట్టి నగరంలో ధార్మిక సంస్థలు, కుల సంఘాలు
మరి అన్ని ఆర్గనైజేషన్స్ మరి ఈ యాత్రలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా హిందూ బంధువులందరినీ కూడా కోరుకుంటున్నాం. వీర హనుమాన్ జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం మానవాయితీగా బలోపాసన దివస్ అని పిలువబడే శ్రీ వీర హనుమాన్ విజయ శోభయాత్ర కర్నూలు నగరంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు అందరూ హిందువులు కూడా పాల్గొని ప్రతి సంవత్సరం విజయవంతం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హిందూ బంధువులందరినీ ఆహ్వానిస్తూ కుల సంఘాలు మరియు రాజకీయ నాయకులు, రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యే, ఎంపీ, దాంతోపాటు కార్పొరేట్ స్థాయి నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హిందూ బంధువులందరినీ తరలించి వారు కూడా వ్యక్తిగతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. శనివారం నాడు జరిగేటటువంటి విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ ఆధ్వర్యంలో జరిగేటటువంటి శ్రీ వీర హనుమాన్ విజయ శోభయాత్రకు కర్నూలు ప్రజలతో పాటు కర్నూలు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మందిగా భక్తులు ఈ శోభయాత్రకు పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది. ఈ శోభయాత్రలో రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారిని వారు కూడా ఆహ్వానించడం జరిగింది. వారు కూడా వస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్ర మంత్రితో పాటు పాణ్యం శాసనసభ్యురాలు గౌరీ చరిత గారు, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో పాటు ప్రముఖ స్వామీజీలు, హిందూ కుల సంఘాల నాయకులు, ధార్మిక సంఘాల నాయకులు, గణేష్ మహోత్సవ కేంద్ర సమితి యొక్క గణేష్ మండప నిర్వాహకుల యొక్క సభ్యులు అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం కూడా శ్రీ వీర హనుమాన్ విజయ శోభయాత్ర దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మరియు మండల కేంద్రాలలో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగానే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 12వ తేదీ మన కర్నూలు నగరంలో ఈ యొక్క హనుమాన్ శోభయాత్ర జరుగుతుంది. కావున నగరంలో ఉండే హిందూ బంధువులు మరియు హనుమాన్ భక్తులు, అదేవిధంగా చుట్టుపక్కల ఉండే ప్రాంతాల నుంచి ఉండే భక్తులు, హిందూ బంధువులు కూడా ఈ యొక్క వీర హనుమాన్ విజయ శోభయాత్రకు పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నగరంలో మెయిన్ బజార్లో ఉన్న పేట శ్రీరాముల వారి ఆలయంలో శతాబ్ది బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు హనుమేశ్వరాచార్యులు తెలిపారు. ఈ మేరకు ఆలయంలో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలు అందజేశారు. నగరంలోని మెయిన్ బజార్లో ఉన్న శ్రీ రామాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ హనుమేశాచార్యులు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు చిలుకూరి ప్రభాకర్, ఆలయ కార్యనిర్వహణ అధికారి దినేష్ చౌదరి, ఆలయ కమిటీ ప్రతినిధులు నందకిషోర్, ప్రాణేష్, వ్యాసరాజు, విఠలాచార్య, భానుప్రకాష్, చంద్రకాంత్, నరహరి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆలయ శతాబ్ది మహోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 12వ తేదీ హనుమాన్ జయంతి సందర్భంగా వేడుకలను ప్రారంభించి ఈ నెల 16వ తేదీ ఆలయంలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. నగరంలోని శ్రీ పేట రామాలయంలో 1925వ సంవత్సరం నుంచి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ ఏడాదితో 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ నెల 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరిగే కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని శ్రీ సీతారాముల కృపకు పాత్రులు కావాలని కోరారు. రామాలయము 1925 నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మళ్ళీ ఆ 1925 నుండి మళ్ళీ ఇప్పటికంటే 100 సంవత్సరాలు జరిగినాయి. ఆ విధంగా దాన్ని గుర్తింపు పెట్టుకొని మేము 100 సంవత్సరాలని చెప్పి అనుకున్నాము. 99 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలు అయిపోయినాయి. బ్రహ్మోత్సవాలు అనేది పూర్వీకుల నుండి ఏర్పాటు చేసినది. ఈ బ్రహ్మోత్సవాలలో ఇది సప్తరాత్రోత్సవం అని చెప్పి పాంచరాత్ర ఆగమ ప్రకారంగా జరుగుతూ వచ్చింది. ఈ బ్రహ్మోత్సవాలలో అనేక మంది ఈవోలు కూడా వచ్చి వెళ్ళిపోయారు. ఆ విధంగా వచ్చిన తర్వాత ఈ దేవాలయం యొక్క మళ్ళీ ఏర్పాటు నిర్మాణం జరిగిపోయింది. మనం చూస్తే 180 సంవత్సరాల క్రితమే ఈ దేవాలయం ఉంది మనం చూస్తే తెలుస్తుంది. అటువంటి దేవాలయంలో మళ్ళీ చరిత్ర గురించి చెప్పినాము. ఈ విధంగా ఈ రాముల వారు ఏకాంత రాముల వారు అని చెప్పి, ఇటువంటి రాముల వారు సీతమ్మ వారు ఉండడమే విశేషమైనది. అటువంటి విగ్రహం ఎక్కడ లేదని చెప్పి
అనేక పెద్ద పెద్ద స్వాముల వాళ్ళంతా వచ్చారు, వచ్చి చూశారు. దాంట్లో జిఎస్ స్వామీజీ ఒకరోజు వచ్చారు, శ్రీ వైష్ణవ స్వామీజీ వచ్చి లోపలికి వచ్చి ఆ విగ్రహాన్ని చూశారు. చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయారు. నేను భద్రాచలంలో కూడా చూడలేదు ఇటువంటి విగ్రహము, ఇటువంటి విశేషమైన విగ్రహం చాలా అని చెప్పి వారు తదేక దృష్టితో చూసి దాని వెనుక ఉండే అక్షరాలు కూడా చూసిన తర్వాత వారు ఒక అభిప్రాయానికి వచ్చారు. బహుశా ఈ విగ్రహాన్ని ఒక మహారాణి ఆమె పూజ చేస్తూ ఉండిందేమో. ఆమె శత్రువుల బారి నుండి తప్పించుకోవడానికి ఆ కాలంలో మహమ్మదీలు ఉండేవారు. ఆ మహమ్మదీ కాలంలో ఉండే సమయంలో ఆమె ఏం చేసింది, వెంటనే భయపడిపోయి ఈ విగ్రహాన్ని నదిలో విడిచిపెట్టిండొచ్చు అని చెప్పి ఆ స్వామీజీ అనుకున్నారు. 2009లో మనకు ఇది వరద వచ్చింది. వరద వచ్చిన తర్వాత ఒక 3-5 రోజుల తర్వాత వచ్చాను. నేను వచ్చిన తర్వాత చూశాను, లోపల వెళ్ళేటప్పుడు వాకిలి తెచ్చేటప్పటికి రాముల వారి పైన కొద్ది కూడా బురద లేదు, ఒక కొద్ది కూడా బురద లేదు చూడండి. కానీ పక్కన సీతమ్మ వారికి మొత్తం బురద ఉంది. కింద ఆంజనేయ స్వామి నాడు, ఆంజనేయ స్వామి బురదతో అయిపోయినాడు. రాముల వారి పైన ఒక్క కొద్ది కూడా బురద లేదు చూడండి. నిజంగా చూస్తే మొత్తం పైన వరకు నీళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ రాముల వారి పైన కూడా బురద ఉండాలి కదా, మునిగిపోవాలి కదా, లేదు. అప్పుడు అనుకున్నాము, అంటే ఇది రాముల వారి యొక్క మహిమ, అంటే విగ్రహం యొక్క మహిమ అని నేను మా తమ్ముడు వచ్చి చూసాం. అప్పుడు ఇక్కడంతా జలమయం అయిపోయింది. కానీ అట్లనే వచ్చి వాకిలి తెచ్చివ్వడానికి కూడా కాలేదు. కానీ చూసేటప్పటికి రాముల వారి పైన కొద్ది కూడా బురద లేదు చూడండి. ఇటువంటి విశిష్టమైన రాముల వారు, అటువంటి రాముల వారి ఏకాంతరాముడు, ఆ ఏకాంతరాముడికి మరి కళ్యాణము ఆ తర్వాత 18వ తారీఖు అయిపోతుంది. భక్తులందరూ కూడా ఒక్కొక్క వాహనం కూడా వాడి చాలామంది భక్తులు చేపించారు వాహనాలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలు సమస్యలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు విమర్శించారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి పెరుగుతున్న ప్రజల ఆదరణను చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారంతో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు భద్రత సరిగ్గా కల్పించడం లేదని చెప్పడం సిగ్గుచేటని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు ఎంపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినా భద్రత సరిగ్గా లేదని పోలీసులను విమర్శలు చేయటం సరికాదని అన్నారు. అసత్య ప్రచారాలను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానుకోవాలని ఎంపీ హితవు పలికారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులకు ఎలాంటి భద్రత కల్పించలేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నా జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయటం ఏంటని ఆయన ప్రశ్నించారు. అరెస్ట్ చేయించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేసినా కూడా మా ముఖ్యమంత్రి వర్యులు రాజ్యాంగమైన నమ్మకంతో ఏం చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు, ఆయనకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా బ్రహ్మాండంగా ఆయనకు రోప్వే పార్టీలు అయితేనేమి, పోలీస్ బందోబస్తు అయితేనేమి ఎక్కడ కూడా ఆయనకి ఏమాత్రం తగ్గకుండా 50 మందితో Z+ సెక్యూరిటీ ఆయనకు కల్పిస్తూ అన్ని రకాలుగా అన్ని రకాల రక్షణ కలిగేస్తూ ఆయన పాదయాత్ర కాదు, ఆయన ఏమైనా కూడా సభలకు పోతే కూడా అన్ని రకాలు సహకరిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తి ఈరోజు మొన్న ఏం జరిగింది, రాష్ట్ర ప్రజలంతా బాగా ఆలోచించాలైనా ఇదంతా. ఎందుకంటే అనంతపురం జిల్లా రాయలసీమ బిడ్డ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అనంతపురం జిల్లాకు ఏం చేశాడు, రాప్తాడు నియోజకవర్గంలో పాపిరెడ్డిపల్లి అనే గ్రామంలో అక్కడ జగన్ అనుసరించినటువంటి విధానం అట్లా ఇట్లా కాదు. హెలికాప్టర్లు దిగాయన నాకు రక్షణ లేదని చెప్పేసి ఆల్రెడీ అక్కడ నీట్గా బారికేడ్ ఏర్పాటు చేశారు. నైటే వాళ్ళ కార్యకర్తలకు సమాచారం ఇచ్చి వాట్సాప్ గ్రూప్లలో బారికేడ్లను తొలగించుకొని మీరు రావాలా, శాంతి భద్రత అల్లకల్లోలం కావాలని చెప్పేసి వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా చేసి అన్ని ఆధారాలతో సహా బయటపడ్డాడు ఆయన. అంటే అక్కడికి వచ్చినటువంటి ఆయన సంతాపం వ్యక్తం చేయడానికి రాగా అందులో దీన్ని కూడా రాజకీయం చేయాలని చెప్పేసి నాకు శాంతి భద్రతలు కంట్రోల్ తప్పాయని చెప్పాలని చెప్పేసి రకరకాలుగా దాన్ని ఒక కథ అల్లినట్టు అల్లాడు. గులకరాయి కథ ఏ విధంగానో, వివేకానంద హత్య ఏ విధంగా కథ అల్లాడో ఆ విధంగా ఈ రాప్తాడు ప్రజలను కూడా తప్పుదోవ పట్టించాలని చెప్పేసి ఆయన చేసినటువంటి నిర్వాహకం ప్రజలంతా గమనించారు.
పలు రకాల దీర్ఘకాలిక వ్యాధులకు హోమియో వైద్యం ఉత్తమమైనదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది అన్నారు. ఈ మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వడదెబ్బకు గురి కాకుండా హోమియో మందులు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు దయాల్బాగ్ రాధాస్వామి సేవా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ హోమియో దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని న్యాయ సేవాదల్లో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి జి కబర్తీతో పాటు ఇతర న్యాయాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి కబర్దీ మాట్లాడుతూ హోమియో వైద్యం ఉత్తమమైనదిగా అభివర్ణించారు. అలాగే ఈరోజు ప్రపంచ హోమియో దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత హోమియో శిబిరాన్ని నిర్వహించిన డాక్టర్ భాస్కర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. అనంతరం ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ఉండేందుకు హోమియో మందులను కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఆయన చేతుల మీదుగా అందజేయటం జరిగింది. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ వైద్యాలన్నింటిలోకెల్లా హోమియో వైద్యం చాలా ఉత్తమమైనదని, చిన్నపాటి మందుతోనే తీవ్రమైన వ్యాధులను సైతం న్యాయం చేయటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన దయాల్బాగ్ హోమియో కమిటీ వారిని ఆయన అభినందించారు. హోమియో వైద్యులు డాక్టర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులను సైతం హోమియోలో చిన్నపాటి మందుతోనే నయం చేయవచ్చునని, అలాగే 100% సైడ్ ఎఫెక్ట్లు లేని మందు హోమియో మాత్రమేనని తెలిపారు. ఈ హోమియో వైద్యాన్ని మొదటిగా జర్మనీకి చెందినటువంటి వైద్యుడు ఫెడరిక్ క్రిస్టియన్ శామ్యూల్ హనేమాన్ కనుగొన్నారని, ఆయన జన్మదినాన్ని ప్రపంచ హోమియోపతి దినోత్సవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. తాను ఇటువంటి ఉచిత హోమియో సేవా కార్యక్రమాలను ఎన్నోసార్లు జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి న్యాయమూర్తులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు కోర్టులకు సంబంధించిన న్యాయమూర్తులు, కర్నూలు బార్ ప్రెసిడెంట్ హరినాథ్ చౌదరి, ఎన్జీఓ గంగాధర్ రెడ్డి, న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కర్నూలు తరఫున అడ్వకేట్స్కి, మా స్టాఫ్కి, న్యాయమూర్తులకి, మిగతా ఖర్చుదారులకి ఉచిత హోమియో మందు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా వడదెబ్బ సీజనల్ డిసీజ్ అంటే వడదెబ్బ కొట్టకుండా ఫస్ట్ ఒక డోసు అందరూ డాక్టర్ గారి చేతుల మీద ఇచ్చారు. ఇదొక్కటే కాదు, డాక్టర్ గారు ఉంటారు అప్ టు 1 గంట వరకు. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా హోమియోపతి మందు డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారు. ప్రిస్క్రైబ్ చేసి ఆ మందుని ఎట్లా వాడాలి, ఏ విధంగా జరగాలి అని చెప్తారు. ఇదే కాక వారి క్లినిక్లో ఎప్పుడైనా సరే సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు వారు ఉంటారు. దయాల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ ట్రస్ట్ ధర్మాపేటలో ఉన్నది వారి క్లినిక్. భాస్కర్ రెడ్డి గారు అందరికీ ఉచితంగా సేవ చేయాలనే సంకల్పంతో, అందులో డాక్టర్ గారు ఉచితంగా మందులు ఇద్దామని చెప్పి వారు అనుకోవడం అనేది చాలా సేవా దృక్పథం, చాలా మంచిది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఏప్రిల్ 10వ తేదీ ప్రపంచ హోమియో దినోత్సవము. జర్మనీకి చెందినటువంటి శామ్యుల్ హనేమన్ గారు వారి జన్మదినం ఈరోజు. వారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ హోమియో దినోత్సవాన్ని అన్ని దేశాల్లో జరుపుకుంటున్నారు. మన దేశంలో కూడా దాదాపు సగం మంది 50% ఇండియన్స్ ఈ హోమియోపతి మందులు వాడుతున్నారు. ఈరోజు ఈ హోమియో దినోత్సవ సందర్భంగా ఇక్కడ ఈ జిల్లా కోర్టులో అత్యంత గౌరవనీయులైనటువంటి జిల్లా న్యాయమూర్తి గారు కబర్ది గారు వారి అభ్యర్థన మేరకు, వారి కోరిక మేరకు ఇక్కడ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాము. వడదెబ్బ తగలకుండా ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు, ప్రజలు అందరికీ కూడా ఇక్కడ ఉచితంగా మా హోమియో మందులు వడదెబ్బ తగలకుండా ముందు జాగ్రత్త చర్యగా ఇవ్వడం జరుగుతోంది. మా గురుతుల్యులు, సన్నిహితులు, ఆప్తులు అన్నీ అయిన భాస్కర్ రెడ్డి గారు 39 సంవత్సరాలుగా ఈ ఉచిత క్యాంపులు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అందులో నన్ను కూడా భాగస్వామిని చేస్తూ చాలా క్యాంపులు చేశారు. ఇక్కడనే అక్కడ స్లమ్ ఏరియాస్లో డెంగ్యూ కానీ, చికెన్ గున్యూ కానీ ఈ వ్యాధులన్నిటికీ కూడా చాలా సమర్థవంతంగా నిర్వహించి ఆయనకు వచ్చిన
కేసులన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఎక్కడ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేస్తున్నారు. అందుకు వారికి అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు భాస్కర్ రెడ్డి గారికి. భవిష్యత్తులో ఇంకా కూడా సార్ ఏది చెప్పినా కానీ అది శిరావహించడానికి సిద్ధంగా ఉంటాను. నేను ఆయన శిష్యుడిగా నేను ఉంటాను ఎప్పుడు జీవితాంతము. నగరంలో తమ పాఠశాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందిస్తున్నామని సర్వేపల్లి విద్యానిలయం డైరెక్టర్ శేషన్న తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని కృష్ణానగర్లో ఉన్న సర్వేపల్లి విద్యానిలయంలో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల డైరెక్టర్ శేషన్న హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అరుణశ్రీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దీక్షిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వేపల్లి విద్యా నిలయంలో చదివే విద్యార్థులందరూ క్రమశిక్షణ, అంకిత భావంతో ముందుకు సాగి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. సర్వేపల్లి విద్యా నిలయం యాజమాన్యం కర్నూలు నగరంలో ఏ పాఠశాలలు కల్పించని విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యాబోధన చేస్తోందని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించే విధంగా వారిని తీర్చిదిద్దుతున్నామని వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని గొప్పవారిగా తీర్చిదిద్దటానికి ఎంతో శ్రమిస్తున్నారని, వారి శ్రమ అభినందనీయమని చెప్పారు. అన్ని తరగతుల విద్యార్థులకు డిసిప్లిన్, అటెండెన్స్, ప్రేయర్ యాక్టివిటీస్, కమ్యూనికేషన్ స్కిల్స్, మ్యాథ్స్ ఒలింపియాడ్, సర్వేపల్లి ఒలింపియాడ్, స్పెల్ బీ, హ్యాండ్ రైటింగ్ తదితర కార్యక్రమాలలో శిక్షణ ఇచ్చి విజేతలైన వారందరికీ బహుమతులు ఇచ్చి అభినందించారు. అనంతరం గ్రాడ్యుయేషన్ డే వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. స్కూల్ ప్రత్యేకత ఏంటంటే ఇట్ ఈస్ ద టెక్నాలజీ పరంగా దిస్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ స్కూల్ ఇన్ ఎంటైర్ రాయలసీమ. మనం యూజ్ చేసే ఎడ్యుకేషన్ టెక్నాలజీ వేరే ఏ స్కూల్స్లో లేదండి. మీరు కావాలంటే అన్ని స్కూల్స్ వెళ్ళి రావచ్చు. ప్రతి క్లాస్ రూమ్లో ప్యానల్స్ పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, న్యూ ఏజ్ డిజిటల్ టీచింగ్, మనకు ఒక నెక్స్ట్ 10 years, నెక్స్ట్ 10 ఏళ్ళకి కావాల్సిన ఏ టెక్నాలజీ ఎడ్యుకేషన్లో ఉందో అదంతా ఇప్పుడు మన స్కూల్లో ఉంది. దాన్ని మనం ప్రాపర్గా వినియోగించి పిల్లలకి అందిస్తున్నాం. ఇక్కడ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటిది మనం పిల్లలకు నేర్పించాలి. మరి ఇంకా మనం డీప్గా వెళ్ళాలంటే తల్లిదండ్రులు పిల్లలకి కొన్ని విలువలతో కూడినటువంటి విద్యను అందించాలి. మన ప్రపంచానికి మన పిల్లల్ని అందించాలి అంటే ఆ పిల్లలకు విలువలతో కూడినటువంటి విద్యను అందించాలి. పిల్లవాళ్ళు పైకి పోవాలంటే ఈ యొక్క నాలెడ్జ్ డెవలప్ చేయాలి తల్లిదండ్రులు ఖచ్చితంగా. ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే మరియు బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ సెలబ్రేషన్స్ ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. పిల్లల్లో ఎన్నో కళలు ఉంటాయి, వాళ్ళల్లో ఎంతో టాలెంట్ ఉంటుంది. వాటన్నింటినీ గుర్తించి సర్వేపల్లి పాఠశాల పిల్లల్ని ఆల్రౌండ్ డెవలపర్స్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నది. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో మేము ఈ పాఠశాలను నడుపుతున్నాం. మరి ఇందులో చదివిన ప్రతి విద్యార్థి వాళ్ళ యొక్క జీవితం బంగారు బాట అవ్వాలని చెప్పేసి మేము అత్యాధునిక టెక్నాలజీని మనదిగా చేసుకొని విద్యార్థులకు విద్యాబోధన చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతంగా నిర్వహించడానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా మా ధన్యవాదాలు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కరాటే పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని ఇండోర్ స్టేడియంలో సీనియర్ కరాటే శిక్షకులు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలు మరియు బహుమతుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, కరాటే శిక్షకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.
ముఖ్యంగా బాలికలు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేయటం వల్ల వారి శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఆత్మరక్షణ కోసం ఉపయోగపడుతుందని చెప్పారు. దేశంలో కొంతమంది క్రీడాకారులు వేల కోట్ల రూపాయలకు అధిపతులుగా ఉన్నారని, అలాంటి వారు క్రీడలను ప్రోత్సహించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వమే అన్నీ చేయాలంటే సాధ్యం కాదని, స్వచ్ఛంద సేవా సంస్థలు, మానవతావాదులు ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. యోగా మిళితమై ఉంటాయని, ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. అనంతరం జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు మాట్లాడుతూ, జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, దీనికి తోడు దాతలు ముందుకు వచ్చి క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమని చెప్పారు. వారు ఇంకా మంచి అచీవ్మెంట్ సాధించి జిల్లాకు అదేవిధంగా రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. అదేవిధంగా మన డాక్టర్ శంకర్ శర్మ గారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ సారు గారు కూడా ప్రతి ఒక్కరికి చాలా గేమ్లకు మంచి సహాయ సహకారాలు, స్పోర్ట్స్ అనగానే నేనున్నాను మీకు సహాయం అని ముందుంటారు. చాలా కార్యక్రమాలకు కూడా చురుగ్గా పాల్గొని వారికి ఏదైనా టీషర్ట్స్ కానీ, వారికి రవాణా సౌకర్యాలకు అయినటువంటి టికెట్ ఖర్చులకు కానీ, ప్రతి సమ్మర్ కోచింగ్ క్యాంపులో కూడా వారికి డైట్కి కానీ, ప్రతి విషయంలో మన కర్నూలు స్టేడియం కూడా సార్ గారి యొక్క సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. వారికి కూడా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలుపుతున్నాం. అదేవిధంగా మున్ముందు కూడా మీరు విద్యార్థులైనటువంటి మీరు ఇంకా మంచి అచీవ్మెంట్ సాధించి జిల్లాకు అదేవిధంగా రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఆడి మీకు చదువుతో పాటు క్రీడలు ఉండడం వలన మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరచుకుంటున్నాం. కార్యక్రమం ఇక్కడ జరగడము, వాళ్లకు బ్లాక్ బెల్ట్స్ ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా అమ్మాయిలు దీంట్లో ఉత్సాహంగా పాల్గొనడం అనేది విమెన్ ఎంపవర్మెంట్కు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ అనేవి బాలికలకు ఆత్మరక్షణకు చాలా ఉపయోగపడతాయి. తర్వాత మానవతావాదులు ముందుకొచ్చి స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేసి మరిన్ని ఒలింపిక్ పథకాలు సాధించాలి. ఎందుకంటే 145 crores పాపులేషన్ ఉండే ఇండియాకు ఒలింపిక్ పథకాలు చాలా తక్కువ స్థాయిలో వస్తుంటాయి. అది ఇప్పటికీ చాలా బాధాకరము. అటువంటిది ప్రతి ఒక్కరూ దీంట్లో గాన వాళ్ళకి శిక్షణ ఇస్తే, ఉపయోగపడితే స్పోర్ట్స్లో కూడా మనకు ఒలింపిక్ పథకాలు వచ్చి మనం ఇంతగా గర్వపడేటట్టు జరుగుతుంది. తర్వాత స్పోర్ట్స్లో ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్లో పాల్గొనడం వలన దీంట్లో ప్రాణాయామం దాంట్లోనే మిళితమై ఉంది, యోగా కూడా మిళితమై ఉంది. ఇవి ఇవాళ సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.